హాయ్ అందరూ బాగున్నారు, నేను బాగున్నా. ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని గోంగూరను ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక మిరపకాయ వేసుకున్నాం. మా స్పైసీగా ఉంటాయి మా దగ్గర మిరపకాయలు, నాటు మిరపకాయలు అంతా, అందుకే నేను ఒకటే తీసుకున్నాను. అండ్ అందులో కొంచెం కసూరి మెత్తి, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి అది ఫ్రై అయ్యాక. అండ్ అదే ప్యాన్లో ఆయిల్ తీసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోండి. చికెన్ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అవన్నీ వేసుకుంటాం కదా. లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, నా స్పెషల్ చికెన్ మసాలా, నేను చేసుకున్నాను ఇన్స్టెంట్గా చికెన్ మసాలా, ఒక ఆనియన్, ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా గ్రేవీకి చాలా బాగుంటుంది అన్నమాట. నేను అందులోనే కొంచెం మా ఇంట్లో చేసుకున్న మసాలాలో ఇంకొకటి వేసుకున్నాను, అంతకుమించి ఏం వేసుకోలేదు. అది ఎప్పుడు కర్రీస్లో యూజ్ చేసే మసాలా అన్నమాట. ఉంది అంత పెద్ద ఏం కాదు, కర్రీస్లో వేసుకునే మసాలా వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నట్టు అనిపించినప్పుడు కొంచెం మీరు అందులో వాటర్, నేను కొబ్బరిపాలు వేసుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయింది. కొంచెం కొబ్బరిపాలు వేసుకొని తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్లో హాఫ్ వేసుకోండి వాటర్ వేసుకుంటే చాలా అన్నమాట. అది కొంచెం కుక్ అయిన తర్వాత లాస్ట్ కుక్ అవుతూ ఉంటుంది. ఒక 20 minutes పట్టింది కుక్ అవ్వడానికి, ఎందుకంటే బాగా మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి. కుక్ అవుతూ ఉంటుంది. అంతవరకు మీరు ఏదైనా పని ఉంటే చూసుకోండి. నేనైతే నాకు చాలా పని ఉంటే చూసుకున్నాను. అది కుక్ అవుతూ ఉండగా అందులో మనం మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ని వేసుకోండి. కొంచెం అది కుక్ అయిన తర్వాత లైట్గా గోంగూర పేస్ట్ మిక్సీకి అంటుకుంటే కొంచెం లైట్గా వాటర్ పోసి అది కూడా వేసేసుకోండి. వేసుకున్నాక కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకోండి. ఇంకొక 2 minutes పెట్టేసి గ్రేవీగా కావాలంటే గ్రేవీ, ఫుల్గా మాకు వద్దు గ్రేవీ అనుకుంటే వాటర్ లేకుండా మొత్తం కంప్లీట్ చేసేసేయండి. అంతే అండి ఫ్రెండ్స్, బాయ్. ఎంజాయ్ చేయండి గోంగూర చికెన్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.